రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెట్ట కుప్పలను కౌగిలించుకొనెదరు. ఇంకొకసారి చదవమ్మా. సుకుమార భోజనము చెయ్యువారు దిక్కులేక వీధులలో పడి ఉన్నారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగిలించుకుంటున్నారు. వీరికంట దేవుడు రాజభోజనం చేసే వీళ్ళు ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారు. రక్తవర్ణం వస్త్రమును ధరించుకున్న వీళ్ళు ఏం చేశారు తెలుసా? పెంట కుప్పలను కౌగిలించుకుంటున్నారు అన్నాడు. అవునా? గమనించారా? ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. రక్తవర్ణ వస్త్రములు అంటే ఏంటి అంటే రక్షణ వస్త్రములు. ఈ రక్షణ వస్త్రములు ధరించుకుని ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? వెళ్ళి పెంట కుప్పలను కౌగిలించుకుంటున్నాడు. ఇందా మనం చూసినట్లయితే వీధి దేవుళ్ళు వాళ్ళు కౌగిలించుకున్నారు, వీళ్ళేమో పెంట కుప్పలను కౌగిలించుకుంటున్నారు. కౌగిలించుకోవటం వల్ల వీళ్ళకి వచ్చిన లాభం ఏంటయ్యా అంటే తినటానికి లేని పరిస్థితులు వీళ్ళకి వచ్చినాయి. ఏం పరిస్థితులు? సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా వీళ్ళకి వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఎందుకు ఈ ఇబ్బందులు వస్తున్నాయి వీళ్ళకంటే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? వెళ్ళి పెంట కుప్పలను అత్తుకుంటున్నారంట. దేనికి అత్తుకుంటున్నారు అంటే అసలు ఏంటిది అక్కడ? దాని అర్థం ఏంటి అంటే రక్షించబడినప్పుడు కొన్నింటిని విసర్జిస్తారు. అవునా? రాను 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 ఏమైంది తెలుసా? వాటిని తిరిగి మరలా కౌగిలించుకుంటున్నారట. ఏంటిది? రక్షించబడినప్పుడు అయ్యా చావైనా బ్రతుకైనా నీవేనయ్యా అని తీర్మానం చేసుకున్న వీళ్ళు ఏం చేశారు తెలుసా? మరలా వాళ్ళు చేసుకున్న తీర్మానాన్ని విడిచిపెట్టి వీళ్ళు విసర్జించిన వాటిని తిరిగి మరలా కౌగిలించుకుంటున్నారు. అర్థమైందా? రక్షించబడేటప్పుడు ఒక వ్యక్తి తాగుబోతానుకో అప్పుడు తీర్మానం చేసుకుంటాడు. ఏమని తెలుసా? అయ్యా ఇక మీద నుంచి నేను దాని తోడు పానయ్యా తీర్మానం చేసుకుంటాడు. ఈ వ్యక్తి మరలా వెళ్ళి తాగాడే అనుకో ఆ విసర్జించిన దాన్ని వెళ్ళి అతుకున్నట్టే. ఒక వ్యక్తి వ్యభిచార వృత్తిలో ఉన్నాడు, అయ్యా ఇక మీద నేను చేయను అయ్యాను బాప్తిసం పొందాడు, రక్షణ వస్త్రాన్ని ధరించాడు, మరలా వెళ్ళి కనుక ఆ వ్యభిచారం చేశాడు అనుకో ఆ పెంట కుప్పను కౌగిలించుకునే వ్యక్తినే. ప్రార్థన చేసుకున్నాడు, అయ్యా నేను ఈరోజు రక్షించబడుతున్నాను, ఇక నుంచి నేను సిగరెట్ తాగనయ్యా అని తీర్మానం చేసుకున్నాడు. ఒకవేళ మళ్ళీ వెళ్ళి సిగరెట్ తాగాడే అనుకో మరలా వెళ్ళి ఆ పెంట కుప్పను కౌగిలించుకునే వ్యక్తి ఈయనే. ఆ విసర్జించిన దాన్ని అత్తుకునే వ్యక్తి ఈయనే. అంటే ఎంత సింపుల్గా దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు చూడండి. అవునా? ఎవరు వీళ్ళు? మళ్ళీ ప్రతిష్ఠించబడిన వాళ్ళు, ప్రత్యేకించబడిన వాళ్ళు, రక్షించబడిన వీళ్ళు తిరిగి అప్పుడు ఇవేటినైతే విసర్జించారు, ఇది కరెక్ట్ కాదు, ఇది మంచిది కాదు, ఇది ఇలా నేను బ్రతకకూడదు, ఈ బ్రతుకు నాకు కరెక్ట్ కాదని తీర్మానం చేసుకునే వీళ్ళు తిరిగి మరలా వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఆ విసర్జించిన వాటినే రక్షించబడినప్పుడు చిన్న లోపం, చిన్న పాపం జరిగితే అక్కడే మోకరించి ప్రార్థన చేసి పశ్చాత్తాపపడిన వ్యక్తులు మరలా వెళ్ళి వాటిని కౌగిలించుకుంటున్నారు. వేటిని? పెంట కుప్పలను అంటే విసర్జించిన వాటిని తిరిగి మరలా వీళ్ళు కౌగిలించుకుంటున్నారు. అలా కౌగిలించుకోవడం వలన వీళ్ళ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? కీర్తనల గ్రంథంలో ప్రభు ఒక మాట మాట్లాడతారు చూడండి. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 42వ వచనం చదవండి ఒకసారి. పెంట కుప్పలను కౌగిలించుకున్న పరిస్థితి ఎలానే ఉండేది అంటే విసర్జించిన వాటిని మరలా కౌగిలించుకున్న పరిస్థితి ఎలా ఉండదు ప్రభు మాట్లాడుతున్నాడు. వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు చూడండి. అంత ఆత్మీయత కలిగి ఆ విధంగా ముందుకెళ్ళి దేవుని కొరకు బ్రతకాలని ఆశ కలిగి ఉండి నువ్వు విసర్జించిన వాటిని అత్తుకుంటే ప్రభు అంటున్నాడు, వీధుల్లో ఉన్నదాన్ని ఎలా వెత్తి పారబోస్తారో వీరులు కూడా నేను అలా వెత్తి పారబోస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ పారబోసే పరిస్థితిలో మనం ఉండకూడదు. మనం పాట పాడుకున్నాం చూసావా? ఈ చేతులు ఆయన చెక్కుకున్నాడు చూసావా? ఆ చేతుల్లో ఉండాలి, కానీ ఆ చేతులతోటి నిన్ను పారవేసే వ్యక్తిగా నీకు ఉండకూడదని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకు ఆ పరిస్థితి వస్తుందో తెలుసా? విసర్జించిన వాటిని తిరిగి మరలా అత్తుకుంటూ వలన ఆ పరిస్థితి వస్తుంది. ఇంకొంతమందిని చూస్తే వీళ్ళు ఎలా ఉంటారు తెలుసా? ఆత్మీయుల్ని విడిచిపెట్టేసి లోక సంబంధమైన స్నేహాలు పడతారు చాలా మంది. ఏంటిది? లోక సంబంధమైన సహవాసాలు పడతారు. ఈ లోక సంబంధమైన సహవాసం పడటం వలన ఏమైతే తెలుసా? వీళ్ళు
లోక సంబంధాలకి వీళ్ళు కూడా మార్చబడతారు. ఆత్మీయులతో సహవాసం చేసేవాడు ఆత్మీయుడు అవుతాడు, లోకస్తులతో సహవాసం చేసేవాడు లోకస్తుడు అవుతాడు. అంటే మనకు తెలియకుండానే ఏమైతుందో తెలుసా, లోకంలో వ్యక్తులను కౌగిలించుకోవటం వలన నీవు కూడా లోక సంబంధివి అయిపోతావు. ఒక గంట ఆత్మీయుల దగ్గర ఉండు, ప్రార్థన, పాటలు, దేవుడు, పరలోకం. అవునా? అదే నీవు లోకస్తులతో ఒక్క అరగంట ఉండు, సినిమా, సీరియలు, సెల్ ఫోన్లో గేమ్లో, లేక ఇంకేంటివో ముసలమ్మ ముచ్చట్లు, అల్లరితో కూడిన ఆటపాటలు, సరస్వతులు, పోగురి చేష్టలు రావంటారా? అలాంటప్పుడు నువ్వు ఏ సహవాసంలో ఉండాలి? ఆత్మీయుల సహవాసంలో ఉండాలి, కానీ అన్యుల సహవాసంలో ఉండకూడదు. ఇది ఇల్లు ఏం చేస్తారు తెలుసా? ఎవరు? ఇశ్రాయేలు ప్రజలే. కానీ లోకంతో సహవాసం చేశారు, వారు కలిగి ఉన్న స్థితి అంతను కూడా కోల్పోయారు. ఇప్పుడు నేను మీకు 3 సంగతులు చెప్పాను. ఏంటి? 3 సంగతులు చెప్పాను. ఏంటి అంటే, ఈ ప్రతిష్ఠితమైన రాళ్ళు, ఈ బంగారము ఎందుకని విలువ తగ్గించబడింది, ఎందుకని అవి మాసిపోయింది అంటే, ఒకటి వీధిలో ఏముంటుందంటే వీధి దేవుళ్ళు ఉంటారు, వాళ్ళతో పడటం వల్ల వీళ్ళు కూడా వీధిని పడతారు. రెండోది విలువైన వాటిని విసర్జించి పెంట కుప్పలను అత్తుకుంటారు. ఏంటిది? పెంట కుప్పలను అత్తుకునే వాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉండింది. అంటే ఏది విలువైనది అన్నది రక్షించబడిన కొత్తలో చాలా బాగా తెలిసింది. అవునా? కానీ వీళ్ళ విలువ వీళ్ళే చాలా సింపుల్గా తగ్గించుకుంటూ ఉంటారు. ఎలా చాలా సింపుల్గా వీళ్ళకి తెలియకుండానే మాట మీద మాట పెరిగి ఒక వ్యక్తితో సంభాషణ చేయటం వలన ఏమైంది తెలుసా? నీ విలువే తగ్గిపోతుంది. మన నోటి మాట నీకు విలువను తెచ్చింది, అదే నోటి మాట నీ విలువను కూడా తగ్గించింది. అవునా? అందుకు ఒక భక్తుడు అన్నాడు, దానాల కల్లా గొప్పదానం ఏంటిదయ్యా అన్నాడు. అయ్యా, ఎవరు ఆ మాట అంది? అమ్మా, దానాల కల్లా గొప్పదానం ఏంటిది అన్నాడు. నేను ఇదిబాటికి చెప్పాను ఇక్కడే. చెప్పండి, ఏ దానం గొప్పది? నిదానం. ఏంటిది? నిదానం. ఎస్, అన్నదానం, భూదానం, గోదానం, వస్త్రదానం, ఇన్ని దానాలు చేసినా సరే వాళ్ళ కూతురికి లేకపోతే నేనే ఇచ్చాను రా అన్నాడు అనుకోండి. ఆ పొందుకునే వ్యక్తి ఏమన్నాడు? ఎవడేమన్నాడు రా అంటాడు. అవునా? అంటే మాటల్లో నిదానం లేకపోవడం వలన ఎంత మంచి కార్యాలు చేసినా ఏమి ప్రయోజనము? నీవు నోటుతో విత్తేది తప్పక నువ్వు కోస్తావు, జాగ్రత్త అన్నాడు. మన నోటుతో విత్తే ప్రతి మాట అంట విత్తుకుంటున్నామంట, కోసుకుంటామంట. కాబట్టి నోటి నుంచి వచ్చే మాట జర జాగ్రత్త. నీ నోటికి చిక్కం పెట్టుకో కదా. నా నోటికి దేవా నువ్వు కావలు ఉండయి అన్నాడు భక్తుడు. ఎందుకంటే అక్కడ నేను పనికిరాని మాటలు మాట్లాడుతాను అన్నాడు భక్తుడు. అంటే ఈ నోటితోటి మనం ఏ మాటలు పలకాలో ఆ మాటలే పలకాలి. దేవుని స్తుతించే నీవు, దేవునికి ప్రార్థించే నీవు, నీ ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే, నీ స్తుతిని దేవుడు గైకొని నీ స్థితిగతులు మార్చాలి అంటే నీ పెదవులు పరిశుద్ధపరచబడాలి. యెషయా భక్తుడు అంటాడు, అయ్యా నేను అపవిత్ర పదవులు కలిగిన వాడిని అయ్యా అంటే, అంతటా ఆయనే ఆ మాట అంటే మనం ఏం చేయాలి? మనం కూడా అలాంటి ప్రార్థన చేయాలి. అవునా? చేస్తారా? దేవా చెప్పండి, పెద్దగా చెప్పండి. దేవా, మిగతాది మీరు చెప్పాలి. దేవా, అది కాదు స్టార్టింగ్ చెప్పండి. దేవా, ఇంకా మిగతాది నేను చెప్పండి, మీరే చెప్పాలని చెప్పాను ముందే. దేవా కాదు, నేను మొదట చెప్పినది. దేవా, మా పూర్వ స్థితి మరలా మాకు, దేవా మా పూర్వ స్థితి మరలా మాకు దయచేయము అని ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. 3 సంగతులు చెప్పాను. ఒకటి, వీధి దేవుళ్ళని అత్తుకున్నారు, అందుకని వాళ్ళ పరిస్థితులు మారిపోయినాయి. రెండోది, అత్తుకున్నారు, వాళ్ళు కూడా విసర్జించబడిన వ్యక్తులై దేవుడే వాళ్ళని పక్కన పారబోసాడు. మూడోది, ఆత్మీయులను విడిచి అన్ని జనులను అత్తుకున్నారు. అటు అత్తుకున్న వాళ్ళు వీళ్ళు ఏమైపోయారు? అన్యుల్లో కలిసి